అందరికీ నమస్కారం. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం రక్షణ ఐఏఎస్ అకాడమీ తరపున వెంకటేష్ పారుమంచల సార్ 1 month బ్యాక్ మనకి గ్రూప్ 1 ఎకానమీ మెయిన్స్ మెంటర్షిప్ యాజ్ వెల్ యాజ్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మీరు ఈ ప్రోగ్రామ్ కనుక చూస్తే మేము ఎలాంటి ఫీచర్స్ అయితే ప్రామిస్ చేశామో, అంటే పర్సనల్ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అని ప్రామిస్ చేశాము. దాని పరంగా ప్రతిరోజు క్లాసెస్లో ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ క్లాసెస్లో సార్ ప్రతి ఒక్క స్టూడెంట్తో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ పరంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు రాసే ఆన్సర్స్ని సరే వాళ్ళ ముందు కూర్చొని మరీ కరెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ క్లాస్ అయిన తర్వాత కూడా ప్రతి క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నారు. రైట్. సో మెంటర్షిప్, ఎవాల్యుయేషన్ అన్నీ కలగలిపి సార్ ఎంతో ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మేము మీకు కంటెంట్ పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందని ప్రామిస్ చేశాము. సో అదే మీకు ఇప్పుడు చూపించబోతాను నేను. సో మీరు కంటెంట్ విషయంలో తీసుకుంటే కూడా ప్రతి ఒక్క టాపిక్ని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ ఫైల్ రూపంలో సరే క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. సో నేషనల్ ఇన్కమ్ పరంగా, డెప్త్ కాన్సెప్ట్ పరంగా వీడియోస్ కూడా ఉన్నాయి. సో మేము ఇది కూడా ఒకటి ప్రామిస్ చేశాము. ఎవరైతే స్టూడెంట్స్ బేసిక్ నాలెడ్జ్ లేదు అని భయపడతారో వాళ్ళకి ముందే మేము కొన్ని వీడియోస్ ఎంతో క్లియర్ కట్ కాన్సెప్చువల్ క్లారిటీతో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన వీడియోస్ మేము యాప్లో పెడతామని ప్రామిస్ చేశాము. సో అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఎన్నో నేషనల్ ఇన్కమ్ డెప్త్ కాన్సెప్ట్ వీడియోస్, పీడిఎఫ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్లానింగ్ డెప్త్ వీడియోస్ 62 వీడియోస్ ఉన్నాయి. సో మేము ఏదైతే ప్రామిస్ చేశామో 100% మీకు డెలివర్ చేశాము అని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ రకంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ మనకి ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్టూడెంట్స్ యూజువలీ చేసే మిస్టేక్ ఒకటి చెప్తాను. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం. నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాము, అలా వచ్చిన తర్వాత మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్ ప్రిపరేషన్లోకి దిగుతాము అనుకుంటారు. అలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్ దాట్ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే మీరు గనక సిలబస్ పట్ల గట్టి పట్టు పెట్టుకొని ప్రాపర్ స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే మార్క్స్లో మీరు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో కూడా చూస్తే మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి, ఎక్కువ వచ్చిన వాళ్ళకి, అంటే కంపల్సరీ సర్వీస్ ఏదో ఒక సర్వీస్ వస్తుంది అని అనుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే దిస్ ఎంట్రీ ఆఫ్ ప్రిపరేషన్. ఏ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ప్రిపరేషన్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈజ్ ఇట్ ఆఫ్టర్ సీయింగ్ ద నోటిఫికేషన్ ఆర్ ఈజ్ ఇట్ బిఫోర్ సీయింగ్ ద నోటిఫికేషన్? సో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ 100కి 100% నోటిఫికేషన్ వచ్చే ముందే ప్రాపర్ ప్లాన్తో ప్రిపేర్ అయిన వాళ్ళే. సో అలా మీరెందుకు ఇప్పటి నుంచి చేయకూడదు? ఏప్రిల్లో ఆర్ మేలో నోటిఫికేషన్ వస్తుంది కదా అని వెయిట్ చేయడం కంటే ఇప్పటి నుంచే మీరు బేసిక్ కాన్సెప్ట్స్ చదువుతూ ఉండండి, బేసిక్ ఆన్సర్ రైటింగ్ చేస్తూ ఉండండి, ప్రిలిమ్స్ కోసం బేసిక్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మీరు ప్రతిరోజు కనుక ప్రిపరేషన్లో ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా యూ విల్ బి రెడీ ఫర్ ద ఎగ్జామ్. సో అలా మాత్రం మీరు కొనసాగించండి. అండ్ ఆ రకంగా రక్షణ ఐఏఎస్ అకాడమీ ఎప్పుడు మీకు ప్రాపర్ ప్లాన్ ఇవ్వడానికి మన ఫ్యాకల్టీ అందరికీ రెడీ ఉంటారు. ఆ ప్లాన్ని క్లాస్ రూమ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మీరు ఇంటికి వెళ్ళా కూడా ఎలా చదువుకోవాలి, బికాస్ మనకి హోంవర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన ఫ్యాకల్టీ. స్పెషల్లీ వెంకటేష్ సార్ కూడా మనకి హోంవర్క్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి. సో వాట్ ఐమ్ లిస్నింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఇస్ చాలా బాగా చెప్తున్నారు, మాకు చాలా కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. ఇంతకుముందు ఎకానమీ అంటే ఎంతో భయపడే వాళ్ళం, ఇప్పుడు ఆ భయం అంతా పోయింది అని వింటున్నాను నేను. సో ఈ బెనిఫిట్ని మీరందరూ కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సో బీట్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 మీరు దేనికి ప్రిపేర్ అయినా కూడా ఎకానమీ అనేది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టో మీకు తెలుసు. సో అలాంటి సబ్జెక్ట్ని మన రక్షణ ఐఏఎస్ అకాడమీ తరపున వెంకటేష్ సార్ ఎంతో సాటిస్ఫాక్టరీగా ఆ ప్రోగ్రామ్ని ఒక్కరే తన షోల్డర్స్ మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ విత్ ద సర్స్ పర్ఫార్మెన్స్ అండ్ సర్స్ whatever he is giving to the students. So now I welcome Mr. Venkatesh sir to talk about further aspects. Sir, please come. Yeah, good afternoon madam. Good afternoon sir. Hello. Good afternoon. Sir, first of all thank you so much. మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ని మొత్తం మీరే షోల్డర్ చేసుకొని ఒక్క నెగటివ్ కమెంట్ కూడా లేకుండా పాజిటివ్తోనే మీరు ముందుకు వెళ్తున్నారు. సో నాకు ఇంకా ఎక్కువ అష్యూరెన్స్ వచ్చింది మీతో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయించడంలో కానీ, లేకపోతే ముందు కూడా ఇంకా మనం ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్తో రావచ్చు అని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఐ రియలీ విష్ స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ కొన్న ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని మీ పేషెన్స్ని, మీరు స్టూడెంట్స్ పట్ల మీకు సబ్జెక్ట్ పరంగా ఉన్న ప్యాషన్ని అర్థం చేసుకుంటే స్టూడెంట్స్కి ఎక్కువ హెల్ప్ అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ కోఆపరేషన్. సో మీ సపోర్ట్ లేనిది నేను ఇంత దూరం అయితే రాలేదు, బికాస్ దిస్ ఈస్ అ ప్లాట్ఫామ్ వెరీ గాట్. సో ఆల్రెడీ స్టూడెంట్స్ వాట్ వీ హ్యావ్ అష్యూర్డ్ అంటే ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ దేర్ వాజ్ సమ్ డౌట్ఫుల్ లైక్ ఈ డెప్త్ కాన్సెప్ట్స్ అనేది చెప్తారా లేదా,
క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెయిన్స్ రేటింగ్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా, పీడిఎఫ్ అనేది ఇస్తారా లేదా అని చెప్పేసి మీ ముందుకు రావడానికి ప్రధానమైన రీజన్ వచ్చేసి అప్కమింగ్ ఏప్రిల్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జాబ్ క్యాలెండర్. సో సూన్ దేర్ విల్ బి నోటిఫికేషన్స్. గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ అనేది ఎడ్జ్ ఎవరికి ఉంటుందమ్మా, ఎవరైతే ఎంట్రీ పాయింట్ ఇందాక మేడం గారు చెప్పినట్టు ఫస్ట్ కమ్ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామినేషన్స్లో ఎవరైతే ఎంట్రీ ఇస్తారో వాళ్ళకే రిజల్ట్ అనేది ఎక్కువగా, అంటే స్కోప్ అనేది క్లియర్ చేసే ఆ యొక్క స్కోప్ అనేది ఎక్కువ అవకాశం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ ఎవరైతే గ్రూప్ 2 ప్లస్ గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కొంచెం నేను మేడం కలిసి ఆ యొక్క ప్రోగ్రామ్ని కొంచెం అమెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు మన స్టూడెంట్స్కి ఏం అష్యూరెన్స్ ఇచ్చాం మేడం, లైక్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఆర్ ఎకానమీకి సంబంధించిన, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఓన్లీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ పోదాం, గ్రూప్ 2కి సంబంధించిన డెప్త్ కాన్సెప్ట్స్ అని చెప్పుకున్నాం. అండ్ మన స్టూడెంట్స్ తరఫున ఇదే కోర్సులో మేడం వాట్ ఐమ్ యాడ్ అంటే ఆ కోర్సుని వాల్యూ అడిషన్ అనేది చేస్తున్నాను. వాల్యూ అడిషన్ ఇస్ దట్ ఎవరైతే చాలామంది రిక్వెస్ట్ సార్ ఇందులో గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, అంటే నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన క్వశ్చన్సే దాదాపు మనం 120 to 150 వరకు మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దట్స్ అ హ్యూజ్ నెంబర్ సార్. ప్రాపర్ కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేస్తుంది దాంతో స్టూడెంట్స్కి. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే డబుల్ ఎడ్జ్. అవును, లైక్ ఒకవేళ ఇన్ కేస్ మీరు మనం అబ్జర్వ్ చేస్తే ఎవరైతే గ్రూప్ 1 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో దే కుడెంట్ క్రాక్ గ్రూప్ 2. అవును సార్, మీరు కూడా వినే ఉంటారు. విన్నాను సార్. దట్స్ అ హార్డ్ రియాలిటీ. దట్స్ అ హార్డ్ రియాలిటీ, హార్ష్ రియాలిటీ అండ్ ఫ్యాక్ట్. అవును, మేము కూడా చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటాం గ్రూప్ 2 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ ఎంతసేపు కూడా మనము టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేస్తాం, ఇక్కడ ఎంతసేపు కూడా ఆన్సర్ రైటింగ్ మీద మనం ఫోకస్ చేస్తాం. టెస్ట్ సిరీస్ బట్ ఎంసీక్యూస్ మోడల్ ఉంటుంది. సో మేమేం చేస్తున్నామంటే ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ మీద కంప్లీట్ 100%, అంటే చాలామంది మొన్న స్టూడెంట్స్ నుంచి నాకు కూడా వచ్చిన ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ, సార్ మేము కొంచెం గ్రూప్ 1 మీద మేము ఫోకస్ చేసాం బట్ వీ కుడెంట్ క్లియర్ ఈవెన్ గ్రూప్ 2 కూడా. సో మాకు కొంచెం లాగైందంటే సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం వాల్యూ అడిషన్ అనేది చేయడం జరిగింది. సో ఇందులోనే నేషనల్ ఇన్కమ్ డెప్త్ కాన్సెప్ట్స్ అనదర్ ఫోల్డర్ విల్ బి కమింగ్ ఇన్ ద ఫ్యూచర్. నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన టెస్ట్ సిరీస్. సో అలా మెజారిటీ ఆఫ్ ది వెయిటేజ్, ఎందుకంటే గ్రూప్ 2లో ఇట్ ఈస్ అరౌండ్ 15 మార్క్స్ మేడం నేషనల్ ఇన్కమ్. ఇట్స్ నాట్ లైక్ యూపీఎస్సీ. అదే ఇక్కడ నేషనల్ ఇన్కమ్కి వచ్చేసరికి అరౌండ్ మే గెట్ 1 or 2 questions ఏఆర్బి అనేది మనకు ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇట్స్ అ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ కంప్లీట్ రిలేటెడ్ టు ద ఇండియన్ ఎకానమీ. సో స్టూడెంట్స్కి వచ్చేసి వీ కెన్ అష్యూర్ యూ దట్ ఫ్యూచర్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ, ఏది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదంటే టెస్ట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎంసీక్యూస్ కానీ మన దగ్గర నుంచి మ్యాక్సిమం వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసే విధంగానే కవర్ అయిపోతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్, సో మేము ఎలా ప్లాన్ చేసాం ఆన్సర్ రైటింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ చెక్ హియర్ ఈ 3 మెథడ్స్కి సంబంధించిన లైక్ ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ముందు మేము క్వశ్చన్ ఇస్తున్నాం, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆ యొక్క ఆన్సర్ అనేది మీరు మాకు ఇస్తే నేను దాన్ని ఎవాల్యుయేషన్ చేస్తాను, దానికి సంబంధించిన మోడల్ ఆన్సర్. అలా ప్రతి దానికి కూడా క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్, అలా దాదాపు ట్రస్ట్ మీ గైస్ దెర్ ఈజ్ నో వన్ ఇన్ ద మార్కెట్ వేర్ ఐ హ్యావ్ డిస్కస్డ్ 20 నేషనల్ ఇన్కమ్ క్వశ్చన్స్. దాదాపు 20 ప్యూర్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఏదైతున్నాయో దాని మీదనే దాదాపు 20 క్వశ్చన్లు, దట్టు లేటెస్ట్ అప్డేటెడ్ ఏదైతే యూపీఎస్సీ ప్యాటర్న్లో ఏవైతే క్వశ్చన్స్ ఏదైతున్నాయో అవి మాత్రమే. సో అలా అని చెప్పేసి అవి మాత్రమే డిస్కస్ చేయలేదు, ఇందులో దాదాపు 5 or 6 బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 or 6 అప్లికేటెడ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా 5-6 క్వశ్చన్లు వచ్చేసి కరెంట్ డైనమిక్ టాపిక్ రిలేటెడ్గా ఉంటాయి. అంటే మీకు కావాల్సిన కంప్లీట్ ప్యూర్ ప్యాకేజ్ ఏదైతే ఉందో మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇట్స్ మై అష్యూరెన్స్. అండ్ 1 month ముందే మేము ప్లాన్ చేశాము అండ్ స్టూడెంట్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ అనేది కూడా ఉంది. సో ఇది కూడా సార్ మన మార్కెట్లో కొన్ని ఫైల్స్ బయటకు వెళ్ళాయి, స్టూడెంట్స్ కొంతమంది చూసారు, అందులో నుంచి కూడా మనకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇంత క్లారిటీగా ఈ ఆన్సర్ ఎలా రాయాలి, ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి, బాడీలో ఏమేమి పాయింట్స్ రాయాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి అని ఇన్ఫర్మేషన్ డంప్ చేయకుండా టు ద పాయింట్ అలా ప్రాపర్ క్రిస్ప్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళడం జరిగింది. అండ్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మేడం. మేమేంటంటే 2010 నుంచి ఉన్నాం కాబట్టి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది తెలిసిపోతుంది స్టూడెంట్స్కి. అంటే ఒక స్టూడెంట్కి ఏం కావాలి అనేది 100% వీ కెన్ గెస్. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. మొన్న రీసెంట్గా గ్రూప్ 2 ఏపీ ఇది చూసుకున్నా కానీ, తెలంగాణ గ్రూప్ 2 చూసుకున్నా కానీ వాడు ఎక్కడి నుంచి ఇవ్వలేదు, ఫండమెంటల్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అండ్ దే హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ మీద మనకు కొంచెం గ్రిప్ అనేది ఉంటే మేబీ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్స్ అసైడ్,
బట్ ఎకానమీ అనేది కొంచెం లాంగ్ టర్మ్గా ప్రిపరేషన్ ఉంటేనే కొంచెం స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఎడ్జ్ అనేది ఉంటుంది. అండ్ మేము ఇది కూడా ప్రామిస్ చేసాం, ఒకవేళ మాకు ఆన్సర్ రైటింగ్ కానీ కాకుండా మాకు అసలు దానికి సంబంధించిన నాలెడ్జే లేదు సార్ అన్న వాళ్ళకి నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన డెప్త్ కాన్సెప్ట్స్ అనేది ఏదైతే గ్రూప్ 2 స్టాండర్డ్స్లో మీకు అటు తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ స్టార్టింగ్లోనే ఇంగ్లీష్ వాళ్ళకి సపరేట్ డెఫినేషన్ ఇచ్చాను, తెలుగు వాళ్ళకి సపరేట్ డెఫినేషన్ ఇచ్చాను, బికాజ్ ఇట్స్ ఎ కాంప్లెక్స్ వన్. అంటే స్టూడెంట్కి ఏం కావాలనేది మనకి ఇప్పుడు స్టార్టింగ్ బైలింగ్వల్ చెప్పాను అనుకోండి మేడం, నేషనల్ ఇన్కమ్ అనేది అర్థం కాదు. సో మెల్లమెల్లగా వాళ్ళని ట్రైన్ చేస్తూ, సో అలా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అలా మెల్లమెల్లగా వాళ్ళకి ఏం చేసుకుంటూ పోయాను, సో హ్యాబిచువేట్ చేసుకుంటూ పోయాను. సో ఇలా నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఆ యొక్క గ్రూప్ 2కి సంబంధించిన డెప్త్ కాన్సెప్ట్స్ విన్న తర్వాత ఆన్సర్ రైటింగ్ చేస్తే ఇంకా బెటర్గా మీకు పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది కాకుండా యాజ్ వి ప్రామిస్డ్ ఈ యొక్క నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన పీడిఎఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన సపరేట్గా పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ వాళ్ళకి సపరేట్గా, తెలుగు వాళ్ళకి సపరేట్గా పీడిఎఫ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఫర్ డ్యూ టు సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఇట్ ఈస్ నాన్ డౌన్లోడబుల్. కానీ విత్ ఇన్ ద యాప్ వీ కెన్ డౌన్లోడ్. విత్ ఇన్ ద యాప్ అనేది క్లాస్ లో కూడా మీరు అది చూపిస్తూ డిస్కస్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా మనము క్లాస్ లోనే డిస్కస్ చేసాము అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ దే హావ్ కమ్ అప్. సో ఇది మేడం. సో యాడ్ ఆన్ ప్యాకేజ్ కింద మనకి ఎక్స్ట్రాగా వచ్చేది ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేది కూడా మనము యాడ్ ఆన్ చేస్తే, సో దట్ ఎక్కువ మంది మేడం మీరు కూడా చూసారు కదా కాల్స్ అనేది స్టూడెంట్స్ ఒక ట్రస్ట్ అనేది ఫామ్ అయింది సార్ మన అకాడమీ పైన. సో రిక్వెస్ట్లు కూడా పెరుగుతున్నాయి, వాళ్ళకి ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలని వాళ్ళు చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇది కూడా మీరు స్టార్ట్ చేస్తే బాగుంటది అని. సో గ్రూప్ 2 పరంగా కూడా వీ హావ్ బీన్ రిసీవింగ్ రిక్వెస్ట్. అందుకే మేడం, సో ఆ రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని మనము ఈ ప్రోగ్రామ్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ ద ఓన్లీ అప్గ్రేడ్ విచ్ వీ హావ్ డన్ ఇస్ టెస్ట్ సిరీస్. అండ్ వీఆర్ అష్యూరింగ్ యూ గైస్, నేషనల్ ఇన్కమ్ లాంటి యూనిట్స్, ప్లానింగ్ లాంటి యూనిట్స్ ఏదైతున్నాయో, పెద్ద పెద్ద టాపిక్స్ ఏదైతున్నాయో, లైక్ 10 మార్క్స్ to 15 మార్క్స్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనము 120 నుంచి 150 క్వశ్చన్స్ వరకు మనం డిస్కస్ చేస్తాం. చిన్న టాపిక్స్ వచ్చేసి 50 to 60 వరకు మనము కాంప్రహెన్సివ్గా అన్ని టాపిక్స్, సబ్ టాపిక్స్ కవర్ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం మేడం. సో దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఇన్ ద మార్కెట్, ఐఎమ్ అష్యూరింగ్ యూ. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ అనేది ఏమన్నా ఉంటే కింద స్క్రోల్ ఏదైతే బార్లో వస్తున్న ఆ నెంబర్కి కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్లో మనకి ఆ యొక్క రక్షణ ఐఏఎస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోండి. ఇందులో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్తో సార్ పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు జాయిన్ అయ్యే ముందు కోర్స్ ఎలా ఉంటుంది అనే డౌట్స్ స్టూడెంట్స్కి ఉన్నప్పుడు సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఇంత స్టూడెంట్ని అండర్స్టాండ్ చేసుకునే ఫ్యాకల్టీ దొరకడం కూడా ఇట్ ఈస్ లైక్ ఐ కన్సిడర్ దట్ యాజ్ అ బ్లెస్సింగ్ టు రక్షణ ఐఏఎస్. సో ఈ అడ్వాంటేజ్ మీరు కూడా తీసుకోండి. ఇంత ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉండడం మాత్రం చాలా రేర్. ఆ బెనిఫిట్స్ని మీరు తీసుకుంటే మీరు ఎకానమీలో ఇంకా ఎక్కువ స్కోర్ చేయొచ్చు విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. అండ్ వీ హావ్ ప్రామిస్డ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. అవును సార్, సో అది కూడా మేము ప్రతిసారి చూపిస్తున్నాం కూడా, లైక్ హౌ వి ఆర్ షోయింగ్ రైట్ నౌ. వన్స్ అగైన్ 1 month తర్వాత వద్దాం. ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్ అనేది అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ సెషన్స్ ఆఫ్ వాట్స్ ప్లానింగ్, ఆల్రెడీ ప్రణాళికలకి సంబంధించింది డెప్త్ కాన్సెప్ట్స్ వీడియోస్ కూడా వీ హ్యావ్ బిన్ ఆల్రెడీ. సో పంచవర్ష ప్రణాళికలు తెలుగు సపరేట్ ఉంది అండ్ ఇంగ్లీష్ అనేది 5 year ప్లానింగ్ ఇంగ్లీష్ అనేది కూడా ఉంది. సో యూ కెన్ ట్రస్ట్ అస్ గైస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో లాంగ్ టర్మ్గానే మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం పెట్టండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్గా గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, సో దిస్ వుడ్ బీ ద అండ్ దిస్ విల్ బీ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ 100% మీకు జస్టిఫికేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ.